హలో గైస్, నేను మీ జలీల్ జస్ట్ 07. ఈ రోజు ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల మంది వీడియోస్ చేస్తున్నారు. ఇంత కాంపిటీషన్ ఉంది. నాకు ఇంత కాంపిటీషన్ తట్టుకొని నేను వీడియోస్ చేసి సక్సెస్ అవ్వగలనా? ఏదైనా తప్పు చేస్తే అందరూ ఏమనుకుంటారు? అందరూ ఎగతాళి చేస్తారేమో, బ్యాడ్ గా కామెంట్స్ చేస్తారేమో, ఇంట్లో వాళ్ళు, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ అందరూ ఆట పట్టిస్తారేమో, నేను వీడియోస్ చేయకుండా ఉండడమే బెస్ట్ ఏమో, సక్సెస్ అవ్వలేనేమో, అవుతానా అవలేనా? ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే. సో అలా ఆలోచించడం మానేయండి. మీ అందరికీ అంతకంటే ముందు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని ఒకసారి వినండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. కర్మలను ఆచరించుటైంది నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు భగవద్గీతలో. అయితే మీరు చేసే పని మీద నమ్మకం పెట్టి ప్రేమిస్తూ ఆ పనిని మాత్రం చేయండి. అది మీ కర్తవ్యం. మీరు ఎంత కష్టపడి, ఎంత ప్రేమిస్తూ చేశారో ఆ పని రిజల్ట్స్ మీ కష్టం, మీ ప్రేమ దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు పనిని పూర్తి చేయండి, మీ కర్తవ్యాన్ని ఫినిష్ చేయండి. తర్వాత రిజల్ట్స్ గురించి ఆలోచించి, అంతేగాని పని చెక్కకుండా వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు అంటూ మీ కర్తవ్యాన్ని మీ సందేహాలతోనే అక్కడే చంపేద్దాం. మీ సందేహాలను పక్కన పెట్టి మీ పనిని అయితే వెంటనే స్టార్ట్ చేసి ఫినిష్ చేయండి. రిజల్ట్స్ అనేది తర్వాత చూద్దాం. ట్రైనింగ్ ఆఫ్ జలీల్.